ఇప్పుడు చెప్పు ఏంది యా యా తినింది ఏందనుకున్నారు మున్నం పట్టుకోవాలక్క అందరు బాగున్నారా బాగా మాట్లాడుతా బాగా మాట్లాడు ఏంది అది ఏందబ్బక్క ఏడబ్బక్క నీకు అబ్బాయి ఏంది షాక్ తిన్నాం షాక్ తిన్నాం మేము అంత దూరం పోయినాక పిలిచి ఏమైందంటే ఏం చెప్తాడు అక్క బాగా చేస్తారు అర్థం కాల ఆయనకి ఏం నీళ్ళతో తలకాయన పెళ్ళిపోయాడు నాకు కూడా ఒక గోళం కాయలు ఏమంటున్నా కడుపు నచ్చుతట్టు నాకు ఇచ్చాండావు అట్టని ఏంది మమ్మల్ని మాటల్లో పెట్టిన అంత దూరం పైన ఏంది నీకేమన్నా పద్ధతేనా కాయలు ఎట్టలేకపోయా మాకుండి వెనక వాళ్ళ అనాల మాట యామారిచ్చి అట్నే ఒకసారి గట్టిగాను ఆ మాట ఏంది అది ఎవరికైనా కానీ గట్టిగాను అట్ట కాదు నువ్వు మాట్లాడకుంటే ఓ పులిపెక్కిపోతున్నావు అంటనే బాగుండదు పండు మిరకాయలు బాగుంటాయి ఇక్క ఏం కాదులే ఒక గోళం ఆడపిల్లలకి ఇచ్చాదులే అట్ట పర్వాలే అట్నే అన్న మీద దిగులు పెట్టుకోయింది పొద్దు అన్న రాలేదని దిగులు అవుతుందా అంటే కాయల విన్నా మా అన్న రాలేదనే అన్నం కూడా తినలేదంటనే మాట్లాడదామనే వీడియో కాల్ చేయమనద్దు వదినా నేను చేయాలి వదినా చూచలేదు నా ఎప్పుడు ఇప్పుడు ఎవరు చెల్లుతా మళ్ళీ చేసినది చంద్రన్న ఓయమ్మ 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 ఎన్ని కాయలు కోసినారో చుడతల్లో పిలుచుక్క ఒక్కడు ఆయన ఏంది ఈరోజు అంటే సరిసగం చేస్తున్నాడు కాయలు బాగున్నాయి అక్కడ పోతే ఎట్టా వంశన్నా మెచ్చిరన్నా మనం పక్క గిన్నె తీసుకొని
దానికి ఏమి రాలే వంశన్న. నువ్వేమో అక్కడ కాయలు ఉన్నాయని పొయ్యితివి, మేమేటా గట్టిగా పిలిచే మనం ఎడగనుకుంటాము అని. నువ్వు కూడా అంతేనక్క. బావా అనొచ్చు కదా గంగమ్మక్క, బావా అనొచ్చు కదా. నన్ను అట్నే అంటాను అక్క, ఒబ్బా ఒబ్బా అంటే. ఉండు ఆమె జిట్టు తీసేస్తాంది ఇక్క కాయలను. చూసిన్లా చూడు, అది చూడు పండు మీరు కాలేదండి అట్ట పచ్చికాయన్నా కాదు, గిన్నెలోకి వేసుకానే కదా నువ్వు పండు మీరు కాలేజ్ అనేది. ఏమట్లా మేమేం పాపం చేసినామా ఇక్కడ? ఈ వదినంది పాపం, ఈ వదిన కన్నా. అవును ఒకటి ఒక గోళం వదినా, ఒక కాయ కాదు. ఏం కాలేదునా, ఆ మంచికి మౌనవ్రతం ఇప్పుడు మంగళవారం కాబట్టి. ఆంజనేయ స్వామికి ఎట్టయితుంది? మంగళవారం ఆంజనేయ స్వామి కాదు, శనివారం ఆంజనేయ స్వామి కాదు, మంగళవారం పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లి. సర్లే బాయ్ చెప్పుగా. ఏంది ఎట్టేటో చెప్పినావు నువ్వు, అస్సలు అర్థం కాకుండా చెప్పి. బాయ్ ఫ్రెండ్స్. మేము వాళ్ళకెట్టు కదమ్మా, వాళ్ళిద్దరు ఇది అంటారు. అందుకే అక్క ఆయన దగ్గరికి వచ్చినాడు, మన ఇద్దరం బదం పావాలి. ఏమన్నా సీక్రెట్లు మాట్లాడతారు? సీక్రెట్లు కాదక్క, మాటలే సీక్రెట్లు. సంచి కింద పడింది, ఏమో జిట్టు తగిలింది. జిట్టు జిట్టు తగిలిందంట. ఏం కూడా యా కూడా ఒకసారి చెప్పు. శాంతి కూడా ఎక్కడమ్మా అది? నంద్యాల జిల్లానా? తెలుసు, ఇప్పుడు చెప్తే ఏంది కాలేదు నేను ఇది ఒకటి. కోసి కోసి నల్లగా అయిపోయిందంటే ఒక లెక్కచారం. వంశనకు ఫస్ట్ నుంచి లేరు కాబట్టి దిక్కు తెల్ల. పిచ్చి కుక్క ఖర్చు కాదు వీళ్ళకి. ఎవరు గడిచినారని? ఎవరికి? నాకేం గడిచారా తల్లి? అట్టనే గడిచలే. అవుతులే నీకు గడిచిందా?
మనల్ని అంటారు అవి పిచ్చి కుక్కర్లో కడుతున్నారే అని. డాక్టర్ చెప్తాం వచ్చండి. ఓకే వదిలే ఆడైనా చాలు బుట్టి పోసడానికి పోయింది. టాటా చెప్దాం వచ్చండిలే. అస్సలు ఏం రాదు మన మాటలు మనకు కూడా ఏం రావు. ఏం తెచ్చింది అడుగు. కొడుతుంది సంచిని వీళ్ళు చార్సుడు ఏమి రాలే. కాసిన తలకో ఏం తెచ్చినావంటుంది. పాశము గట్టిగా మాట్లాడదు మాటలు రావా. బియ్యం పాశం చేసినారంట. నీకు ఇష్టమైనదే కదా మన తిన్నావా బాగా 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 అంటే ఏమో అడుగుతానులే కొంతమంది బాగా బాగా అని. చూద్దాం ఏం చెప్తారు అని. అట్లనే నువ్వు ఆడుకోలేదా. నిజం చెప్పు అబద్ధాలు చెప్పాకు. అది నమ్మేదేనా. యాగంటే జ్యోతులు చందనంటే అంటే మోదీ నుంచి అరగలే మనకు. అందుకే జ్యోతులలో చేరి సందునా అర్థం కాదా. మీరు కెలగొనిపోయినారంతా. అది మీరు మిగిలించిన వాళ్ళు కాబట్టి పోయినారు మా పనులకి. యాడా బాగా దర్శనం బాగా చేసుకున్నారా. వదినా వదిరా యాగంటికి పోయినారంటే దర్శనం బాగా చేసుకున్నారా. లడ్డు అన్నా తెచ్చినావా. ఏమంట అదన్నా ఇవ్వాలి కదా. అందుకే జిట్టు తగిలింది. అంతలా అంత ఇయ్యాలా. ఇది మోసం. అందుకే కడుపు కంటదిలే. పొద్దున అంత చెప్పాలి అన్నీ పోతాయి. అంతలా అంతనే వేయాలి కదా. మోసం ఇది. ఈ పక్కింటి ఆమె అయితే ఇవైతే కానీ అది అది కాసింతలు కనీసం ప్రసాదం అన్నా తెచ్చిందేమో. కొబ్బరి ఉడక కూడా తీసుకురాలే. చూడు అందరికి పంచుతారా.